హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సి డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 4లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 4 స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ వాళ్ళ డైరెక్టర్కి కాల్ చేసి డాక్టర్ క్రౌడ్లో ప్రాబ్లం ఏంటో నేను చూడొచ్చా అని అడుగుతుంది. తర్వాత ఆ హాస్పిటల్లో డాక్టర్ మీరు ఇది చేయగలరా అని అంటే హీరోయిన్ అట్లీస్ట్ నేను చూస్తాను, బయట చాలామంది పేషెంట్స్ ఉన్నారు కదా అని అంటుంది. దానికి ఆ డాక్టర్ ఓకే అంటే హీరోయిన్ సిస్టమ్ తీసుకొని ఇష్యూ రిసాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కాసేపటికి హీరోయిన్ అయిపోయింది, సిస్టమ్స్ అన్నీ రీస్టార్ట్ చేయండి అని చెప్తుంది. హాస్పిటల్లో ఆ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. మీరు నిజంగానే మీ కంపెనీ బెస్ట్ ఇంజనీర్, ఎంత ప్రొఫెషనల్గా సాల్వ్ చేశారు అని హీరోయిన్ని అప్రిషియేట్ చేస్తాడు. దానికి హీరోయిన్ మా కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ పర్సన్స్ అందరూ చాలా ప్రొఫెషనల్, నేను జస్ట్ ఆర్డినరీ అని అంటుంది. దానికి ఆ డాక్టర్ లేదు మీరు ఆర్డినరీ కాదు, సిస్టంలో ఇంత బిగ్ ఫెయిల్యూర్ హ్యాండిల్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారు అని అంటాడు. దానికి హీరోయిన్ మీరు ఫేజ్ 2 ప్రాజెక్ట్కి కోఆపరేట్ చేయగలరా అని అడుగుతుంది. దానికి ఆ డాక్టర్ నిజం చెప్పాలంటే మీ ప్రాజెక్ట్ రోబోట్ మాకు ఒక మిషన్ లాంటిది, పేషెంట్స్ని టెస్ట్ అండ్ ప్రైమరీ డయాగ్నోస్ చేయడంలో చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ డయాగ్నోస్ అయ్యాక పేషెంట్స్ మళ్ళీ వాళ్ళని రీచెక్ చేయాలి అని అడుగుతున్నారు, మాలాంటి జనరల్ హాస్పిటల్కి అది చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. దానికి హీరోయిన్ నాకు మీ పాయింట్ అర్థమైంది, ఒకవేళ మేము ఈ రోబోట్ని ప్రైమరీ హాస్పిటల్స్ అండ్ టౌన్ క్లినిక్స్ ఎక్కడైతే మెడికల్ రిసోర్సెస్ సరిగ్గా ఉండవో అక్కడ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుందా అని అడుగుతుంది. దానికి ఆ డైరెక్టర్ ఇది మంచి ఐడియా అని అంటాడు. ఆలోపే హీరో అక్కడికి వస్తాడు. ఆ డాక్టర్ హీరోతో ఇవాళ చాలా పెద్ద ప్రాబ్లమే అయ్యేది, లక్కీగా మిస్ జీ ఇక్కడ ఉన్నారు అండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు అని చెప్తాడు. దానికి హీరో సారీ ఈ ప్రాబ్లం వచ్చినందుకు అని అంటాడు. తర్వాత డాక్టర్ జియాంగ్ టీమ్ సిస్టమ్స్ని ఫుల్లీ అప్గ్రేడ్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తారు అండ్ బగ్స్ని కంప్లీట్గా ఫిక్స్ చేస్తారు, ఇలాంటి ఇష్యూ మళ్ళీ రాదు అని డాక్టర్తో చెప్తాడు. దానికి ఆ డాక్టర్ మిస్టర్ హాన్ ఇది మీ నుండి విన్నందుకు చాలా హ్యాపీ, ఇంకా నేను రిలీఫ్గా ఉండొచ్చు అని అంటాడు. తర్వాత డాక్టర్ అండ్ మిస్టర్ హాన్ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హీరోతో నడుస్తూ మిస్టర్ హాన్ ఈరోజు జరిగిన ఈ బగ్ ఇష్యూ యాక్సిడెంట్లా అనిపించట్లేదు, ఒక పర్సన్ క్లియర్గా డాంగ్యాంగ్ కంపెనీ డాక్టర్ క్లౌడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, కొత్త సిస్టమ్కి అప్లై చేయొచ్చు, డాంగ్యాంగ్ డాక్టర్ క్లౌడ్ పెద్ద స్కామ్ అని అరవడం, ఫొటోస్ తీసుకోవడం నేను చూశాను అని అంటుంది. మీరు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారా అని అడుగుతుంది. దానికి హీరో ఈరోజు నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ అని చెప్తాడు. హీరోయిన్ మీరు నాకు చేసిన హెల్ప్ ముందు ఇది చాలా చిన్నది, నేను దానికి మీకు రీపే చేసినట్టు అనుకోండి అని అంటుంది. దానికి హీరో నేను చేసిన హెల్ప్ చాలా చిన్నది, దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దది, నేను మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకున్నట్టు అవుతుంది అని అంటాడు. అప్పుడు హీరోయిన్ షాకింగ్గా ఒక లుక్ ఇస్తుంది. తర్వాత హీరోకి ఏదో మెసేజ్ వచ్చి ఫోన్ చూసుకుంటాడు. నెక్స్ట్ హీరోయిన్తో లక్కీగా ఇష్యూ ఫాస్ట్గా సాల్వ్ అయింది, లేకుంటే ఇది డాక్టర్ క్లౌడ్ యూసేజ్ వేరే హాస్పిటల్లో కూడా ఎఫెక్ట్ అయ్యేది, ఎనీవే ఈ హెల్ప్కి మీకు నేను రుణపడి ఉంటాడు అని అంటాడు హీరో. దానికి హీరోయిన్ నేను జస్ట్ ఎమర్జెన్సీ డీబగ్గింగ్ చేశాను, అది ఓన్లీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని ఉంచగలదు, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి, ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా అని అంటుంది. దానికి హీరో నువ్వేం వరీ అవ్వకు నేను చూసుకుంటాను అని అంటాడు. తర్వాత హీరోయిన్ని కార్ ఎక్కువ నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. దానికి హీరోయిన్ లేదు నేను వెళ్తాను అంటుంది. ఎందుకు మళ్ళీ గాసిప్ అవుతుందన్నా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ మీరు చూసారా కంపెనీలో పోస్ట్ అని అంటుంది. హీరో లేదు నేను గెస్ట్ చేశాను అని అంటాడు. ఏమైంది ఆ గాసిప్ తట్టుకోలేకపోతున్నావా అని అడుగుతాడు హీరో. దానికి హీరోయిన్ అదేం కాదు అని అంటుంది. అప్పుడు హీరోయిన్తో వేరే వాళ్ళు అనుకునేది పట్టించుకోకు, నువ్వు చేసేది నువ్వు చేయి, వేరే వాళ్ళు నిన్ను డిఫైన్ చేయనివ్వకు అని చెప్పి కారెక్కి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ దగ్గరికి తను హెల్ప్ చేసిన గ్రాండ్మా వచ్చి ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, మా కొడుకుకి కాల్ చేసి నా డెంటల్ చెకప్ అయిపోయింది అని చెప్పాలి అని అంటుంది. దానికి హీరోయిన్ ఓకే నా ఫోన్ యూజ్ చేసుకోండి అని ఫోన్ ఇస్తుంది. ఆ గ్రాండ్మా వాళ్ళ కొడుకుకి కాల్ చేసి తర్వాత హీరోయిన్కి థ్యాంక్ యూ చెప్తుంది. తర్వాత గ్రాండ్మా హీరోయిన్ని తనకి టైం ఉన్నప్పుడు వాళ్ళ విలేజ్కి రమ్మని ఇన్వైట్ చేసి అక్కడ నుండి వెళ్తుంది. హీరోయిన్ కూడా తన వల్ల అక్కడ అందరికీ హెల్ప్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో R&D డైరెక్టర్ వాళ్ళ బాస్ జెంగ్డీతో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇలా అవుతుంది అనుకోలేదు, నేను తనని మెయింటెనెన్స్ కోసం హాస్పిటల్కి పంపాను అండ్ తను ఇప్పుడేమో మిస్టర్ హాన్కే హెల్ప్ చేసింది, రీషింగ్ నిజంగా చాలా కేపబుల్, తను మన కంపెనీకి హానర్ తీసుకొచ్చింది డాంగ్యాంగ్ మెడికల్కి హెల్ప్ చేసి అని అంటాడు R&D డైరెక్టర్. దానికి వాళ్ళ బాస్ ఒకవేళ తను ఫెయిల్ అయ్యి ఉంటే అది ఆ సిస్టమ్నే కాకుండా మన కోఆపరేషన్ని అండ్ మిస్టర్ హాన్ని వాళ్ళ కంపెనీని కూడా ఎఫెక్ట్ చేసి ఉండేది అని అంటుంది. దానికి ఆ డైరెక్టర్ మీరు చెప్పింది కరెక్టే, నేను ఇంకా ఆలోచించి ఉండాలి అని అంటాడు. అప్పుడు వాళ్ళ బాస్ సాంగ్లిన్ నువ్వు మీ సబార్డినేట్స్ని బాగా ట్రైన్ చేయాలి,
వాళ్ళు నీకన్నా ఎక్కువ అంబిషియన్స్గా ఉంటే నీ ప్రమోషన్కే అది ఎఫెక్ట్ అవుతుంది, తను నీ ప్లేస్ని దాటిపోతుంది, జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. దానికి ఆ డైరెక్టర్ నాకు అర్థమైంది, నేను వెళ్ళి తనకి లెసన్ నేర్పిస్తాను అని అక్కడ నుండి వెళ్తాడు. నెక్స్ట్ ఆ డైరెక్టర్ జీషింగ్ వర్క్ ప్లేస్కి వెళ్ళి నీకు చెప్పిన పని అయిపోయిందా, ఒకసారి నా క్యాబిన్కి రా అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. జీషింగ్ కూడా లేచి అక్కడ నుండి ఆ డైరెక్టర్ క్యాబిన్కి వెళ్తుంది. డైరెక్టర్ జీషింగ్తో డాక్టర్ క్లౌడ్ బే ప్రాజెక్ట్తో గ్రాస్ రూట్స్ డయాగ్నోస్టిక్స్కి నేను నిన్ను సైన్అప్ చేశాను, నువ్వు వెళ్ళాలి అని అంటాడు. దానికి హీరోయిన్ నేనెందుకు వెళ్ళాలి, అది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వర్క్ కదా అని అంటుంది. అప్పుడు ఆ డైరెక్టర్ జీషింగ్ నాకు తెలుసు నువ్వు ఇది హార్డ్ వర్క్ అని అనుకుంటున్నావని, బట్ వర్క్ ఎంత హార్డ్ ఉంటే అది నీ అంత ఎఫర్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. నువ్వు ఒక మంచి జాబ్ చేసి సుపీరియర్స్ని సాటిస్ఫై చేస్తే నేను నీ ప్రమోషన్కి అప్లై చేయగలను అని అంటాడు. దానికి హీరోయిన్ బే ప్రాజెక్ట్ ఫేజ్ 1 అయ్యాక మీరు అప్లై చేస్తా అని అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆపర్చునిటీ ఎందుకు నా ప్రమోషన్కి అప్లై చేయడానికి అని అడుగుతుంది. దానికి ఆ డైరెక్టర్ జీషింగ్ నేను ఇది నీకు చెప్దాం అనుకున్నాను, నేను ప్లాన్ చేశాను హెచ్ఆర్ డైరెక్టర్తో న్యూ ఇయర్ తర్వాత మాట్లాడదామని నీ ప్రమోషన్ గురించి, బట్ నువ్వు చేసింది గుర్తు తెచ్చుకో, నువ్వు చాలా పెద్ద సీన్ చేసావు, తర్వాత అందరూ కంప్లైంట్ చేశారు అని అంటాడు. నీకు తెలుసు కదా నేను కాదు అన్ని కేసెస్లో డెసిషన్ తీసుకునేది, నాకన్నా పై వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకుంటారు డెసిషన్ అని అంటాడు ఆ డైరెక్టర్. అప్పుడు నువ్వు చేసిన దానివల్ల నీ ప్రాజెక్ట్ బోనస్ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే నీ ప్రమోషన్కి కూడా మళ్ళీ అప్లై చేయాలి అని అంటాడు. దానికి జీషింగ్ నాది మిస్టేక్ అయినట్టు ఎందుకు అంటారు, నేను విక్టిమ్ని అక్కడ అని అంటుంది. తర్వాత హీరోయిన్ డైరెక్టర్ నాకు తెలుసు ఓన్లీ ఆ సీన్లో జరిగిన దానివల్ల అయితే నా ప్రమోషన్ ఆగలేదని అని అంటుంది. మీరు అన్నారు హెచ్ఆర్ డైరెక్టర్తో నా కోసం ప్రమోషన్ కోసం మాట్లాడతానని, కానీ మీకు అసలు ఆ ఉద్దేశమే లేదు, నేను విన్నాను అని అంటుంది. దానికి R&D డైరెక్టర్ నీకు ఇదంతా ఎవరు చెప్పారు, ఎవరి నుండి విన్నావు, అలాంటిదేం లేదు అని అంటాడు. కామ్ డౌన్ జీషింగ్, కొన్ని కేసెస్లో నేను చేయగలిగేది కూడా ఏముండదు, నాకన్నా పెద్దవాళ్ళు సుపీరియర్స్ డెసిషన్ తీసుకుంటారు అని అంటాడు. దానికి హీరోయిన్ కోపంగా అయితే నేను ఆ సుపీరియర్స్తోనే మాట్లాడతాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ అక్కడ నుండి వాళ్ళ బాస్ జెంగ్డీ క్యాబిన్కి వెళ్తుంది. వాళ్ళ బాస్ ఏమైంది అని అడిగితే జీషింగ్ దానికి బాస్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, నేను R&D డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయవలసిన జాబ్ని నాకెందుకు ఇస్తున్నారు అని అడుగుతుంది. నువ్వు అది మీ డైరెక్టర్ని అడుగు, నన్నెందుకు అడుగుతున్నావు అని అంటుంది వాళ్ళ బాస్. దానికి జీషింగ్ అవును నేను ఇది మిమ్మల్ని అడగాల్సింది కాదు, బట్ డైరెక్టర్ అన్నాడు తనకన్నా సుపీరియర్స్ డెసిషన్ తీసుకుంటారని, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. నేను బే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు అండ్ నేను చేసే వర్క్ చాలా ఇష్టం, నాకు దాని మీద ఎఫెక్షన్ ఉంది ఆ ప్రాజెక్ట్ పట్ల, బట్ నేను బ్రతకాలి కదా, మీరు నా ప్రమోషన్ ఇవ్వకుండా నా ప్రాజెక్ట్ బోనస్ కూడా తక్కువ చేస్తే నేను ఎలా వర్క్ చేయాలి అని అడుగుతుంది. మీరు నన్ను వేరే ఏదైనా వర్క్ చేయమంటే అది ఓకే నేను చేస్తాను, కానీ నేను చేసిన దానికి నాకు పే కూడా సూటబుల్గా ఉండాలి కదా, నాకు ఇది అన్ఫేర్గా అనిపిస్తుంది అని అంటుంది. దానికి వాళ్ళ బాస్ నేను ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకోలేదు, ఒకవేళ నువ్వు వేరే డైరెక్టర్ని ఇన్సల్ట్ చేసావని మీ డైరెక్టర్కి అనిపించి ఇలా చేస్తున్నాడేమో అని అంటుంది. దానికి జీషింగ్ లేదు నేను అలా ఎవరిని ఏం అనట్లేదు అని అంటుంది. దానికి వాళ్ళ బాస్ నాకు తెలుసు డైరెక్టర్ తన డెసిషన్ మీదే నీ ప్రమోషన్ని చేసుంటాడు, దీనికి నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని అంటుంది వాళ్ళ బాస్. దానికి జీషింగ్ లేదు నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అని అంటుంది. వాళ్ళ బాస్ జీషింగ్ ప్రతి కంపెనీ వాళ్ళ ఇష్టానికి ఎంప్లాయీ బిహేవ్ చేయడానికి ఏ కంపెనీ ఒప్పుకోదు, నీకు అర్థమైందని అనుకుంటున్నాను, నారో మైండెడ్గా ఉండకు, వెళ్ళి నీ పని చూసుకో, అండ్ నీకు జరిగిన దానికి మేము ఆల్రెడీ ఆ డైరెక్టర్ని కూడా తీసేసాము అని అంటుంది. R&D డైరెక్టర్ తీసుకున్న డెసిషన్ని నేను మిడిల్లో వచ్చి మార్చలేను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నాకు టెలికాన్ఫరెన్స్ ఉంది అని అనగానే జీషింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జీషింగ్ వచ్చి తన వర్క్ ప్లేస్లో కూర్చొని డైరెక్టర్ మాట్లాడిన మాటలు వాళ్ళ బాస్ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ R&D డైరెక్టర్ వచ్చి ఫేజ్ 2 ప్రపోజల్ తనకి పంపించమని అడుగుతాడు. దానికి జీషింగ్ ఆన్సర్ ఇవ్వకుండా కామ్గా ఉంటుంది. మళ్ళీ ఆ డైరెక్టర్ దగ్గరకు వచ్చి జీషింగ్ నేను నా సబార్డినేట్స్లో అందరికన్నా ఎక్కువ నీకే వాల్యూ ఇస్తాను, మనం మాట్లాడుకున్నది ఏది పర్సనల్గా తీసుకోకు, నువ్వు నేను ఇద్దరం సేమ్ ప్లేస్లో ఉన్నాము, ఇది డెవలప్ చేస్తే మన ఇద్దరికీ మంచిది, బే నీ హార్డ్ వర్క్ ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండకపోతే ఎలా, మధ్యలో హాఫ్వేలో గివప్ ఇవ్వకు, నాకు ప్రపోజల్ పంపించు అని చెప్తాడు. అలానే ఇంత చిన్నదానికి నువ్వు వెళ్ళి బాస్తో మాట్లాడతావా, తనని అఫెండ్ చేస్తే నీకు తెలుసా ఏం జరుగుతుందో, నువ్వు కామ్ అవ్వు, టెక్నికల్ గాయ్ లాంటి నువ్వు ఇక్కడ నుంచి కోర్ టీం నుండి వెళ్ళిపోతే నీకు ఇంకో దగ్గర జాబ్ దొరకడం కూడా కష్టమవుతుంది, ఇది నీ కెరీర్ని రూయిన్ చేస్తుంది, కామ్ అయి ఆలోచించు అని అంటాడు ఆ డైరెక్టర్. నువ్వు కంపల్ చేసిన ప్రపోజల్ నాకు పంపించు అని అంటాడు.
జీషింగ్ అప్పుడు తను చేసిన ఆ ప్రపోజల్ ఆ డైరెక్టర్కి వెంటనే మెయిల్ చేసి నేను మీకు ప్రపోజల్ ఈమెయిల్ చేశాను అని అంటుంది. అని నేను క్విట్ అవుతున్నా అని అంటుంది. దానికి ఆ డైరెక్టర్ షాకింగ్గా క్విట్టా జీషింగ్, నువ్వు నాన్ కంపీట్ అగ్రిమెంట్ సైన్ చేశావు, ఆలోచించు, నెక్స్ట్ 2 ఇయర్స్లో నువ్వు ఇండస్ట్రీలో వర్క్ చేయలేవు, ఇక్కడి నుంచి క్విట్ అవుతే అని అంటాడు. దానికి జీషింగ్ నేను నా రెసిగ్నేషన్ మీకు ఈమెయిల్ చేస్తాను అని బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి లేచి వస్తుంది. అప్పుడు ఆ డైరెక్టర్ ఈవెన్ ఇఫ్ నువ్వు రిజైన్ చేసినా కూడా నీకు 1 మంత్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత ఉంది, నువ్వు అవన్నీ మొత్తం కంప్లీట్ చేయాలి అని అంటే జీషింగ్ దానికి ఓకే మీరు చేసిన నేను వర్క్ నేను ఒబే చేస్తాను అని కోపంగా తన ఐడి కార్డ్ తీసి అక్కడ పడేసి అక్కడి నుండి బయటికి వస్తుంది. బయటికి వచ్చి జీషింగ్ కంపెనీలో జరిగిన దానికి బాధపడుతూ అక్కడి నుండి బయటికి నడుస్తూ ఉంటుంది. అప్పుడే తనకి మిస్టర్ హాన్ అంటే హీరో కనిపిస్తాడు. తనని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హీరోయిన్. హీరో అసిస్టెంట్తో తను రిజైన్ చేసి ఉంటుంది అని అంటాడు. హీరో అసిస్టెంట్తో డాక్టర్ జియాంగ్కి తన రెజ్యూమ్ పంపించు అని అంటాడు. హీరోయిన్ నడుచుకుంటూ తన బాయ్ ఫ్రెండ్ అయిన ఈచన్కి కాల్ చేసి ఈచన్ నేను జాబ్ క్విట్ చేసేసాను అని చెప్తుంది. ప్రాజెక్ట్ బోనస్ మొత్తం పోయింది, మనం కొనాలనుకున్న ఫ్లాట్ కూడా కొద్ది రోజులు ఆపాల్సి ఉంటుంది, సారీ అని చెప్తుంది. దానికి తన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఫ్లాట్ కొనడం కాదు, నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి, నువ్వు దీని గురించి ఏం ఆలోచించకు, నువ్వు హ్యాపీగా తిని హ్యాపీగా రెస్ట్ తీసుకో, నా వర్క్ ఇక్కడ అయిపోగానే నేను వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్తాడు. దానికి హీరోయిన్ నాకు ఇప్పుడే అనిపించింది కోడ్స్ కన్నా మనుషులే చాలా కాంప్లికేటెడ్ అని అంటుంది. దానికి ఈచన్ నువ్వు అక్కడ జరిగింది వదిలేసే, అప్సెట్ అవ్వకు, వెళ్ళి రిలాక్స్ అవ్వు, నేను ఇక్కడ అయిపోగానే వచ్చి కలుస్తాను అని అంటాడు. తనకి బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది హీరోయిన్. నెక్స్ట్ సీన్లో ఈచన్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. తను ప్రాజెక్ట్ అవ్వగానే అక్కడ నుండి వెళ్తాను అని అంటాడు. దానికి తన ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ని కలవడానికా అని అంటే అవును, అందుకే నేను సెమినార్కి రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అని అంటాడు. సరే అని వాళ్ళ ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఈచన్ తను ప్రపోజ్ చేయడానికి కొన్న డైమండ్ రింగ్ చూసి హీరోయిన్కి ప్రపోజ్ చేయడం గురించి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ డల్గా సోఫాపై కూర్చొని ఉంటుంది, తన పోయిన జాబ్ గురించి ఆలోచించుకుంటూ. అప్పుడే నిద్ర నుంచి లేచి వచ్చిన తన ఫ్రెండ్ టైం చూసి ఏంటి 10 అవుతుంది, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అని అడుగుతుంది హీరోయిన్ని. దానికి హీరోయిన్ నేను నా జాబ్ క్విట్ చేశాను అంటే వాళ్ళ ఫ్రెండ్ నువ్వు క్విట్ చేసావా, ఏమైంది, సడన్గా ఎందుకు రిజైన్ చేసావు అని అడుగుతుంది. సిల్లీగల్ ఇప్పుడు నీకు కాంపెన్సేషన్ బోనస్ ఏవి రావు కదా అంటే అవును, ఇయర్ ఎండ్ బోనస్ ప్రాజెక్ట్ బోనస్ అన్నీ పోయాయి అని చెప్తుంది హీరోయిన్. ఇది ఈచన్కి చెప్పావా అంటే చెప్పాను అని అంటే తను ఏమన్నాడు అంటే బాగా తిని రెస్ట్ తీసుకోమని చెప్పాడు, అందుకే అదే చేస్తున్నా అని అంటుంది హీరోయిన్. అయితే హీరోయిన్ ఫ్రెండ్ మళ్ళీ వెళ్ళి కాసేపు పడుకుంటావా అంటే లేదు, నా బాడీ క్లాక్ ఇలా సెట్ అయిపోయింది, నేను ఇప్పుడు పడుకోలేను అని అంటుంది హీరోయిన్. అప్పుడే తనకు ఒక మెసేజ్ రావడంతో కాలితోనే ఫోన్ని లేజీగా ఆపరేట్ చేస్తుంది హీరోయిన్. ఆ మెసేజ్ తన జూనియర్ సూజీజో నుండి నేను ప్రపోజల్ని మాడిఫై చేశాను, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కలుస్తాను అని ఆ వాయిస్ మెసేజ్లో ఉంటుంది. దానికి హీరోయిన్ నేను ఇప్పుడు అవైలబుల్గానే ఉన్నాను, ఇప్పుడే కలుద్దామని అక్కడి నుంచి లేచి తనని కలవడం కోసం స్టార్ట్ అవుతుంది. తను వాళ్ళ జూనియర్ని కాఫీ షాప్లో కలుస్తుంది. వాళ్ళ జూనియర్ కాఫీ తెచ్చి చీర్స్ చెప్తాడు. దానికి హీరోయిన్ నాకు జాబ్ పోయినందుకు నువ్వు ఇంత హ్యాపీగా చీర్స్ చెప్తున్నావు అని అంటే దానికి ఆ జూనియర్ అవును కోర్స్ నిజంగానే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, మీరు ఆలోచించండి కంపెనీ జాయిన్ అవ్వచ్చు కదా నాతో పాటు, 3D మెడికల్ ప్రింటింగ్కి చాలా మంచి ఆస్పెక్ట్ ఉంది, ఇప్పుడు మనం పేషెంట్స్కి కూడా హెల్ప్ చేయొచ్చు, మీరు నాతో ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి అని అంటాడు. దానికి హీరోయిన్ నా హెడ్ స్టిల్ స్పిన్నింగ్లోనే ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అంటే దానికి తన జూనియర్ నాకు అర్థమైంది, మీరు ఆలోచించుకొని మీ డెసిషన్ నాకు చెప్పండి అని అంటాడు. ఆలోపే హీరోయిన్కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ తను హెల్ప్ చేసిన గ్రాండ్ మా నుండి. నన్ను గుర్తుపట్టావా, నీ ఫోన్ తీసుకొని మా కొడుకుకి కాల్ చేశాక నేనే అంటే హీరోయిన్ తనని గుర్తుపట్టి ఏమైంది, మీకు ఏం కావాలి అని అడుగుతుంది. దానికి ఆ గ్రాండ్ మా లాస్ట్ టైం నేను వచ్చి చెకప్ చేయించుకున్నప్పటి నుంచి నా టూత్ ఏక్ తగ్గలేదు, మళ్ళీ వస్తూనే ఉంది, నేనేం చేయాలి, టాబ్లెట్స్ తీసుకోనా లేకపోతే మళ్ళీ అక్కడికి వచ్చి హాస్పిటల్కి రావాలా అని అంటుంది. దానికి హీరోయిన్ నేను డాక్టర్ కాదు, మీరు డాక్టర్ని అడగండి అంటే నువ్వు డాక్టర్ కాదా, ఆ రోజు హాస్పిటల్లో నువ్వు హెల్ప్ చేస్తుంటే డాక్టర్ అనుకున్నాను అంటే లేదు నేను ప్రోడక్ట్ డిజైన్ చేసిన ఇంజనీర్ని, డాక్టర్ని కాదు అంటే దానికి ఆ గ్రాండ్ మా అవునా, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత తన జూనియర్ ఎవరు అది అని అంటే నేను ఒక గ్రాండ్ మాకి హెల్ప్ చేశాను, తను నన్ను డాక్టర్ అనుకొని నాకు కాల్ చేసి తన టూతేక్ గురించి చెప్తుంది అని అంటుంది.
వాళ్ళు ఇక్కడ నుంచి చాలా దూరంలో విలేజ్లో ఉంటారు. అక్కడ మెడికల్ కండిషన్స్ కూడా సరిగ్గా ఉండవు. సో తను ఇక్కడి వరకు రావాలి అని అంటే దానికి తన జూనియర్ అవును ఓల్డ్ ఏజ్లో పీపుల్కి అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం చాలా కష్టం మెడికల్ రిసోర్సెస్కి అని అంటాడు. తర్వాత తను మోడిఫై చేసిన ప్రపోజల్ హీరోయిన్కి ఇస్తాడు. బాగా చేసావు, మోడిఫికేషన్లో చాలా ప్రోగ్రెస్ ఉంది అని హీరోయిన్ తన జూనియర్ని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లీలీ అండ్ షమాంగ్తో కలిసి హాట్ పాట్ తింటూ ఉంటుంది. వాళ్ళు హీరోయిన్ జాబ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత హీరోయిన్ తన ఫోన్కి ఒక మెసేజ్ రావడంతో అదేంటని చూస్తూ ఉండగా అది వాళ్ళ కంపెనీ నుంచి తను వెళ్ళాల్సిన విలేజ్ ఫీల్డ్ విజిట్ గురించి వచ్చిన మెసేజ్. తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడికి అందరం కలిసి వెకేషన్లా వెళ్దామా అని అనుకుంటారు. బట్ అది సిటీకి అక్కడ నుంచి చాలా దూరం కావడంతో హీరోయిన్ ఒక్కతే అక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో ఆ ప్రాజెక్ట్ ఎవరెవరు ఏ లొకేషన్స్కి వెళ్తున్నారు అనే రిపోర్ట్ హీరోకి వాళ్ళ అసిస్టెంట్ తెచ్చి ఇస్తాడు. హీరో అది చూసి అక్కడ జీషింగ్ నేమ్ ఉండడంతో తను కూడా ఆ విలేజ్కి వెళ్తాను అని అనడంతో అసిస్టెంట్ నవ్వి ఓకే నేను అరేంజ్ చేస్తాను అని అక్కడ నుండి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ విలేజ్ పికప్ పాయింట్ దగ్గర ఆ బస్ దిగుతుంది. దిగి అక్కడ ఉన్న సూపర్వైజర్తో కాల్ చేసి నేను ఇప్పుడే వచ్చాను, నాకు లొకేషన్ సెండ్ చేయండి క్లినిక్ది, నేను అక్కడికి వస్తాను అని అంటుంది. ఆ లోపే మిస్టర్ హాన్ అంటే మన హీరో అక్కడికి వస్తాడు. లొకేషన్ ఏమొద్దు నేను నిన్ను తీసుకెళ్తాను అని హీరోయిన్ లగేజ్ బ్యాగ్ తను పట్టుకొని అక్కడ నుంచి వెళ్తాడు. హీరోయిన్ కూడా తనని ఫాలో అవ్వుకుంటూ వెళ్తుంది. వాళ్ళిద్దరు నడుస్తూ వెళ్తుంటే హీరోయిన్ నువ్వు రిజైన్ చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ కోసం వస్తున్నావా అని అంటాడు. హీరోయిన్ దానికి నా లాస్ట్ ఫ్యూ డేస్ నేను వర్క్ కంప్లీట్ చేయాలి కదా అని అంటుంది. దానికి హీరో డాక్టర్ జియాంగ్ డాంగ్యాంగ్ మెడికల్లో జాయిన్ అవుతున్నారు, డాక్టర్ జియాంగే దానికి చార్జ్ తీసుకోబోతున్నాడంటే దానికి హీరోయిన్ ఇంప్రెసివ్ మిస్టర్ హాన్, మీరు డాక్టర్ జియాంగ్ని ప్రాజెక్ట్లోకి తీసుకురాగలిగారా అని అంటుంది. డాక్టర్ జియాంగ్ నీ ప్రోగ్రెస్ని చూసి నీ రెజ్యూమ్ అడిగారు, నేను తనకి నీ రెజ్యూమ్ పంపాను, తను నీకు జాబ్ ఆఫర్ చేస్తున్నారు అని అంటాడు హీరో. నీకు ఎంత పే కావాలో అడగొచ్చు నీ హార్డ్ వర్క్కి తగ్గట్టు అని అంటాడు. నీకు ఇంకేమైనా రిక్వెస్ట్ ఉంటే కూడా నాకు చెప్పు అని అంటాడు. దానికి హీరోయిన్ నేను ఇప్పుడు ఇవన్నీ ఆలోచించేలాగా లేను అండ్ అయినా నేను నాన్ కంమిట్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేశాను, సో నేను జాయిన్ అవ్వలేను అంటే హీరో నేను దాన్ని ఇన్వాలిడ్ చేయగలను నువ్వు జాయిన్ అవుతా అంటే అని అంటాడు. దానికి హీరోయిన్ ఓల్డ్ స్కూల్మేట్ థ్యాంక్ యూ బట్ నేను ఇప్పుడు జాయిన్ అవ్వలేను అని అంటాడు. ఎందుకు నువ్వు ఇంకా డౌట్ పెట్టుకున్నావా అని అంటే మిస్టర్ హాన్ మీరు మైండ్స్ని కూడా చదవగలరా అని అంటుంది హీరోయిన్. నేను చాలా కన్ఫ్యూజ్డ్ అండ్ సెల్ఫ్ డౌటింగ్లో ఉన్నాను, నేను ఇప్పటి వరకు నేను ఏది ఇస్తానో దానికి ప్రపోర్షనల్గా నాకు వస్తుంది అనుకునేదాన్ని, బట్ ఇప్పుడు నాకు అది నిజం కాదని అర్థమైంది అని అంటది హీరోయిన్. డాక్టర్ జియాంగ్ కూడా టెక్నికల్గా వరల్డ్ విజ్డమ్ గురించి ఆలోచిస్తారు, నువ్వు తనతో వర్క్ చేస్తే నీకు ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు అని అంటాడు హీరో. హీరోయిన్ దానికి నేను ఇప్పుడు డెసిషన్ తీసుకునే స్టేజ్లో లేను, నేను ఇంకా స్టిల్ ఆలోచిస్తున్నాను అని అంటుంది. తర్వాత హీరోయిన్ అక్కడ ఊరి వాళ్ళతో వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ అప్లికేషన్ ఫామ్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తను హెల్ప్ చేసిన గ్రాండ్మా ఇంకొక గ్రాండ్మా తీసుకొని వస్తుంది. నువ్వు డాక్టర్ కాదన్నా ఇక్కడ ఉన్నావంటే ఇది నేను తయారు చేసిన రోబోట్, అది మీ టీత్ని డయాగ్నోస్ చేస్తుంది, సో దానికోసం నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఓ అయితే నువ్వే దీన్ని తయారు చేసావంటే నేను కూడా అది తయారు చేసిన టీంలో ఒక పార్ట్ అని అనుకోండి అని అంటుంది హీరోయిన్. తర్వాత ఆ గ్రాండ్మా తన పక్కనున్న ఇంకో గ్రాండ్మాని తిను నా ఫ్రెండ్, తిను డాక్టర్ని చూద్దామని అనుకుంటుంది, చాలా రోజుల నుంచి తనకి టీత్లో ప్రాబ్లం ఉంది, ఈ రోబోట్ దాన్ని డయాగ్నోస్ చేయగలదా అని అంటే ఆహా చేస్తుంది అని హీరోయిన్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఆ గ్రాండ్మాని అక్కడ నుండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ గ్రాండ్మాని డాక్టర్ రోబోట్ ఇచ్చిన రిపోర్ట్ చూసి తనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటో తన ఇన్ఫ్లేషన్ అండ్ టీత్లో ఉన్న ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఆ గ్రాండ్మా స్లిప్ అవుతూ ఉంటే హీరోయిన్ పట్టుకోపోతే ఆ గ్రాండ్మా పర్లేదు నేను నించోగలను, నేను నడవగలను అని అంటుంది. తర్వాత అక్కడున్న గ్రాండ్మా తను ఆర్టిఫిషియల్ లిమ్స్ వాడుతుంది, తనకి యాక్సిడెంట్ అయ్యింది, పర్లేదు పట్టించుకోకు, తను ఎవరి హెల్ప్ తీసుకోవాలనుకోదు అని అంటుంది. తర్వాత వాళ్ళ ఇంటికి నైట్ స్టే చేయడానికి పిలుస్తుంది. హీరోయిన్ లేదు మాకు కంపెనీ వాళ్ళు అలాట్ చేసిన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, నేను అక్కడే స్టే చేస్తాను అని అంటుంది. తర్వాత ఆ గ్రాండ్మా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈలోపే అక్కడ విలేజ్ చీఫ్తో మాట్లాడుతున్న మిస్టర్ హాన్ హీరోయిన్ని గమనించి ఆ విలేజ్ చీఫ్తో ఇంకా మీరు వెళ్ళి వర్క్ చూసుకోండి అని చెప్పి వచ్చి హీరోయిన్ పక్కన నుంచుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ వీళ్ళందరిని చూస్తుంటే నాకు ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినందుకు ఒక అచీవ్మెంట్లా అనిపిస్తుంది అని అంటుంది. దానికి హీరో తను వాళ్ళ చైల్డ్హుడ్లో చేసిన ప్రాజెక్ట్లో హీరోయిన్ ఇప్పుడు అంబిషన్స్ ఏముందని గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత హీరోయిన్ తను ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంటే గ్రాండ్మా అక్కడికి తనకి రిటర్న్ గిఫ్ట్ లాగా డ్రై ఫిష్ ఇవ్వడం కోసం వస్తుంది. ఇది ఇంకో గ్రాండ్మాలు తన కోసం పంపించిందని చెప్తుంది. అప్పుడు హీరోయిన్
రండి వచ్చి కూర్చోండి, ఇలాంటివి ఏం పర్లేదు అంటే, పర్లేదు మా నుంచి ఇది ఇన్ఎక్స్పెన్సివ్ థింగ్, మా గిఫ్ట్లా అనుకో అని ఆ ఫిష్ ఇస్తే హీరోయిన్ సరే అని థ్యాంక్ యూ అని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ గ్రాండ్మాని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. గ్రాండ్మా లూకి ఏమైంది అని అంటే, తనకి చాలా ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు తన కాలు పోయింది ఆ యాక్సిడెంట్లో. ఇక్కడ డాక్టర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండకపోవడంతో తనకి కస్టమ్ మేడ్ కాకుండా రెడీమేడ్ది కాఫ్ ఇచ్చారు. బట్ దానివల్ల తను చాలా ఫేస్ చేసింది, బ్లడ్ రావడం అలాంటివన్నీ అని అంటుంది. హీరోయిన్ అవును కస్టమ్ మేడ్ ఎందుకు చేయించుకోలేదు అంటే, తను అది అఫోర్డ్ చేయగలగలేదు అని చెప్పి అక్కడ నుంచి ఆ గ్రాండ్మా వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలానే ఆలోచిస్తూ నిద్ర పట్టక బీచ్ సైడ్ వెళ్ళి నడుచుకుంటూ తను వదిలేసిన జాబ్ గురించి, మిస్టర్ హాన్ ఇచ్చిన ఆఫర్ గురించి, అలానే తను జూనియర్ ప్రపోజ్ చేసిన కంపెనీ గురించి, ఆ గ్రాండ్మా వాళ్ళ సిచ్యువేషన్, ఇవన్నీ ఆలోచనలు హీరోయిన్కి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అప్పుడే హీరో అక్కడికి వస్తాడు. వచ్చి ఏమైంది నిద్రపోకుండా ఓషన్ బ్రీజ్కి ఇక్కడున్నావు అని అంటాడు. దానికి హీరోయిన్ నిద్ర పట్టక ఇక్కడికి వచ్చాను ఫ్రెషర్ కోసం అని అంటుంది. హీరోని అడుగుతుంది మీరెందుకు ఇక్కడ ఉన్నారంటే, హీరో కూడా సేమ్ నిద్ర పట్టక ఫ్రెషర్ కోసం వచ్చాను అని అంటాడు. హీరోయిన్ దానికి స్మైల్ ఇస్తుంది. ఎపిసోడ్ 4 ఇక్కడికి ఎండ్ అవుతుంది. హీరోయిన్ ఏం చేయబోతుంది, కంపెనీ పెడుతుందా లేకపోతే జాబ్లో జాయిన్ అవుతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.